కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, స్టార్ట్ కెమెరా. సర్టిఫికేట్ అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. సార్ 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 ఏంటి సార్ అది? ఎలా తీసుకొస్తారు? లాస్ట్ కాలేజ్కి వెళ్ళలేదు మీరు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ ఎలా తీసుకొస్తారు? లాస్ట్ కాలేజ్కి వెళ్ళలేదు మీరు. నెక్స్ట్ ఏప్రిల్ లాస్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు. అది చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి. మీ పక్కన ఆయన ఎవరు ఇప్పుడు? మీకు మీ పక్కన ఆయన ఎవరు? చెప్పట్లేదు మీకు. మీ పక్కన ఆయన ఎవరు? నన్ను పెంచిన వ్యక్తి విష్ణు. మరి పెంచిన వ్యక్తి మీ పక్కనే ఉన్నారు కదా, ఇంకా మీకు బందీ ఎలా అవుతారు మీరు? నాకు ఇష్టం లేకుండా తీసుకొచ్చారు కదా, మరి బందీ అవుతాను కదా. ఇష్టం లేకపోవడం ఏంటి? మీ పేరెంట్స్ కదా, పేరెంట్స్ అనే వాళ్ళు ఇష్టం లేకుండా ఉంటారు. ఇప్పుడు ఏదో కోపంగా మాట్లాడితే మాట్లాడవచ్చు మీరు, కానీ మీకు పేరెంట్స్ పూర్తిగా పేరెంట్స్ కాకుండా పోతారా? మిమ్మల్ని పెంచిన వ్యక్తి విష్ణు ఆయన ఆ బాధ్యత తీసుకోకుండా ఉండబోతారా? నేను అన్ని ఒప్పించుకున్నాను, వాళ్ళు ఒప్పుకోలేదండి. అది నా తప్పు కాదు కదా. నా మెల్ల ఉన్న గోల్డ్ చైన్ తీసేసుకుని అమ్మేసుకున్నారు వీళ్ళు. ఎవరిచ్చారు గోల్డ్ చైన్? అఘోరం నాకు ఇచ్చిన చైన్ ని తీసుకుని అమ్మేసుకున్నారు వీళ్ళు. నా నెక్లెస్, నా గ్లాస్, నా డ్రెస్, నా నెక్లెస్, నా గ్లాస్, నా డ్రెస్, నీ తల్లి అమ్ముకున్నారు. నిన్నటి వరకు మీరు అఘోరి అమ్మతోనే ఉన్నారు కదా, ఎప్పుడు అమ్ముకున్నారు వాళ్ళు? పొద్దునండి రూమ్ లోకి వచ్చాక. వీళ్ళు అమ్మేసుకున్నారు. ఇప్పుడు చైన్ లేదా మీ దగ్గర? అంటే మీరు చైన్ కొనందుకు బాధపడుతున్నారా, లేదంటే అఘోరి అమ్మకు దూరంగా ఉన్నందుకు ఏడుస్తున్నారా? అఘోరి అమ్మకు దూరం చేసినందుకు బాధపడుతున్నాను. చైన్ గురించి మీకు చెప్పాలి కదా నిజాలు. మరి ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? చెప్పండి. అఘోరి అమ్మతో కాంటాక్ట్ లో ఉన్నారా ఇంకా? అలా కాదు, ఇలా చెప్పండి, ఇలా చెప్పండి, ఇలా చెప్పండి అని పాయింట్ మాట్లాడుకుని వాళ్ళు ఏం చెప్తున్నారో తెలీదు. నెంబర్ 1 వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ గా, అంటే వీళ్ళకి సపోర్ట్ గా మాట్లాడారు కానీ నాకు అసలు న్యాయం చేయడానికి ఏం మాట్లాడలేదు. నీకేం న్యాయం కావాలి? సార్ మీకేం కావాలి? న్యాయం కావాలి. విత్ ఇన్ 2 minutes సుప్రీంకోర్టు నుంచి నాకు కాల్ రాకపోతే ఈ కార్ని ఎక్కడే తగలబెట్టేస్తాం. ఈ కార్నే కదా పోలీస్. ప్రశ్నతో మాట్లాడించండి, ఇదో మాట్లాడతా నేను, ఇంకా టైం ఉంది, తీసుకుందాం అవసరం అయితే. వర్షిని, నీకేం న్యాయం కావాలి ఇప్పుడు? నీకేం న్యాయం అడుగుతున్నావు నువ్వు? నేనైతే అఘోరి దగ్గర పంపించాను. నేను పెంచిన తల్లిదండ్రులు ఏం కావాలి మరి? ఇన్ని రోజులు నిన్ను పెంచి నిన్ను చాకి నీకు బట్టలు అన్ని అవసరం అన్ని కొనిపించినటువంటి బాప వాళ్ళు ఏం కావాలి? అంత బీదరికంలో ఉన్న మీ తండ్రి తల బాదుకుంటున్నాడు, గోడకేసి కొట్టుకుంటాడు, చనిపోతే ఎలా? నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు? కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? వాళ్ళ మీ పేరెంట్స్ సంగతి నీకు అవసరం లేదా? మొన్నగాక నిన్న వచ్చిన అఘోరి అమ్మ కావాల్సి వచ్చిందా నీకు? నాకు వద్దండి, నాకు పేరెంట్స్ వద్దు. లోపల పెగ్గుపడింది, లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. ఇంత దాన్ని చేసింది ఎవరు? నువ్వు చదువుకుంటే బీటెక్ చదివించింది ఎవరు? బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి పెంచారు, కన్నారు కాబట్టి పెంచారు. ఉంటుందా? అందుకని పెంచారు కాబట్టి. సో కదా వాళ్ళ బాధ్యత అంటున్నాను, కన్నందుకు పెంచడం వాళ్ళ బాధ్యత. అవును, వాళ్ళు చెప్పింది ఇప్పుడు వినండి కాస్త మీరు. కాదండి, ఎవరి డెసిషన్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కదా. నా మనసులో డెసిషన్ అలా మారిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అఘోరి అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం సాధించాలనుకుంటున్నారు? మీ లక్ష్యం ఏంది? ఏదోటి చేస్తా, జెండా పాతేస్తా.